మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జలుబు చేయడంతో డ్రాగన్ కొత్త స్కెడ్యూల్ కి బ్రేక్ ఇవ్వబోతున్నారు. ప్రెజెంట్ స్కెడ్యూల్ ని సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ డేట్స్ ని అనుకూలంగా అందరి డేట్స్ అడ్జస్ట్ చేశాడట. కొత్త స్కెడ్యూల్ ప్లానింగ్ జరిగిపోయిందట. ఇందులో విచిత్రం ఏం లేదు. కానీ ఎన్టీఆర్ తీసుకుంటున్న చిన్న బ్రేక్ లో కిక్కిచ్చే సర్ప్రైజులు కనిపించేలా ఉన్నాయి. ఒకటి డ్రాగన్ టీజర్, రెండు సినిమా రిలీజ్ డేట్ ని మూడోసారి వాయిదా వేయడం, మూడో విషయం పొంగల్ మీద ఫస్ట్ టైం భారీ ఎత్తున తమ దాడి చేయబోతూ ఉండడం, అలానే బాబాయ్ నటసింహం బాలయ్యతో మీటింగ్. ఇన్ని విచిత్రాలు ఈ ఒక్క చిన్న గ్యాప్లోనే జరగడానికి చాలా స్పెషల్ రీజన్స్ ఉన్నాయి. అవేంటి? జలుబు తెచ్చిన బ్రేక్తో ఇలాంటి షాకులేంటి? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి జలుబు వల్ల వచ్చిన ఇబ్బందితో కొన్ని రెయినీ సీన్లు చేయడం కష్టంగా మారిందని తెలుస్తుంది. అందుకే ఆ సీన్లు అలానే కొత్త షెడ్యూల్లో కూడా అలాంటి యాక్షన్ సీన్లే ఉండటంతో ప్రజెంట్ షెడ్యూల్ని శరవేగంగా పూర్తి చేసి కొత్త షెడ్యూల్కి చిన్న బ్రేక్ ఇవ్వబోతోంది ఫిల్మ్ టీమ్. ఆ బ్రేక్ టైంలోనే రెండు షాకింగ్ సర్ప్రైజ్లు వచ్చేలా ఉన్నాయి. అదే ఒకటి రిలీజ్ డేట్, రెండు టీజర్ డేట్. నిజానికి డ్రాగన్ని జూన్లో రిలీజ్ చేయాలనుకున్న ప్రశాంత్ నీల్ అనుకో సడన్గా లెక్క పండక్కి మార్చారు. జూన్లో పండగ లేదు, తర్వాత దసరాకు మించిన ముహూర్తమూ లేదు. అంటే అప్పటికి డ్రాగన్ వస్తాడా అంటే కానే కాదు. పండక్కి డ్రాగన్ నిప్పులు కన్ఫర్మ్, కానీ అది చవితికో, దసరాకో, దీపావళికో కాదు. అలా అని క్రిస్మస్ని కూడా డ్రాగన్ టార్గెట్ చేయట్లేదు. ఫోకస్ అంతా పొంగల్. నిజానికి ఎన్టీఆర్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు డ్రాగన్ 2027 సంక్రాంతికి రిలీజ్ అయితే మళ్ళీ పాత రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ ఉంది. 2015లో సంక్రాంతికి టెంపర్ వచ్చింది. తర్వాతి ఏడాది నానకు ప్రేమతో పొంగల్ పూరులో గెలిచింది. ఓ రకంగా ఎన్టీఆర్ లుక్ని, పర్ఫార్మెన్స్తో పాటు ఫేట్ని మార్చిన చాలా ఇంపార్టెంట్ మూవీస్ సంక్రాంతికి వచ్చి సెన్సేషన్ అయ్యాయి. ఆ లెక్కన డ్రాగన్ 2027 సంక్రాంతికి వస్తే పాన్ వరల్డ్ జర్నీలో అందరికంటే తనే ముందున్నట్టు అవుతుంది. దీనికి తోడు ఈ మూవీలో బాబాయ్ బాలయ్య ఫోటోని ఒక పాత్ర కోసం వాడబోతున్నారన్నది ఆల్మోస్ట్ నిజమని తెలుస్తోంది. అదే కాకుండా టీజర్ని సంక్రాంతికి సిద్ధం చేసినా ఎన్టీఆర్ డబ్బింగ్ కుదరలేదు. అదీ కాకుండా రిలీజ్ డేట్ దసరా నుంచి సంక్రాంతికి మారటం వల్ల ఇప్పుడే టీజర్ని లాంచ్ చేస్తే ప్రమోషన్ని మరీ అతి ముందుగా మొదలుపెట్టినట్టు అవుతుంది. అందుకే ఎన్టీఆర్ ఈసారి డ్రాగన్ టీజర్ని ఆపాడని తెలుస్తుంది. అలా అని సర్ప్రైజ్ లేకుండా ఉండట్లేదు. ఈసారి ఉగాది మార్చి 19కి వస్తుంది. అందుకే అదే రోజున డ్రాగన్ గ్లిమ్స్ని వదిలి డ్రాగన్ నామ సంవత్సరంగా ప్రమోషన్తో మొదలు పెట్టబోతుంది ఎన్టీఆర్ టీం. అందుకు తగ్గ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. సంక్రాంతికి టీజర్ ఆపటం వల్ల ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ రిలీజ్ డేట్ దసరా నుంచి సంక్రాంతికి మారటం వల్లే ఇలా టీజర్ని ఆపి గ్లిమ్స్ని ఉగాదికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.